మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది, 3 పార్టీల కలయికతో. సో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంటే బాగుందని చెప్పు, లేదంటే లేదని చెప్పండి. ఎప్పుడు తప్పుడే. ఓకే, ఏం జరుగుద్దో తెలియదు. అది ఎప్పుడు అట్లా జరగాలి అట్లా జరిగిపోతుంది. అవునులే. అసలు ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది బాబు ఈ ప్రభుత్వం వచ్చాక మీకు? ఎప్పటికప్పుడే అయిపోయిందే మంచిది. అయిపోయింది, జరిగింది కాలమే మంచిది. తెలియదు అదేలే. సో ప్రజలకి పథకాలు అందుతున్నాయా ఈ ప్రభుత్వం వచ్చాక? సూపర్ 6 అని చెప్పారు కదా ఎన్నికలప్పుడు, పథకాలు అందుతున్నాయా అంటే? జరుగుతున్నాయి. సో మీ వరకు మీకు ఏమన్నా అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక? నేనేం కోరుకోలేదు. నాకు అవునులే. అంటే సామాన్య ప్రజలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు వీళ్ళు వచ్చాక. ఊర్లో అనుకుంటారా బాబు అందుతున్నాయి లేదు అట్లాగా? జరిగింది చెప్పాలిగా. అవునులే, ఇస్తున్నారా? జరుగుతుంది. ఓకే, తల్లికి వందనం. జరుగుతుంది. అవునులే, తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. చదువుకునే పిల్లలు ఉంటే 13,000 చొప్పున. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మామూలుగా వేసారా వేయలేదా మీ అభిప్రాయంలో? మీకు తెలిసిన సర్కిల్లోనే అసలు ఏమనుకుంటున్నారు మీ చుట్టుపక్కల? అనుకుంటున్నారు. ఓకే, ఉచిత బస్సు పెట్టారు ఇటీవలే, ఒక 20 రోజులు అవుతుంది. ఇక్కడే ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు విజయవాడలోనే. ఈ ఉచిత బస్సు గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? మరి స్త్రీలకే సౌకర్యం ఉంది కానీ మగవాడికి లేదు కదా. అంటే ఎన్నికలు అప్పుడు ఇచ్చిన హామీ వాళ్ళకే కదా. ఒక మాట చెప్పండి. మరి మగవాడు చేసుకొచ్చేస్తే ఆడవాళ్ళు ఇంట్లో ఉండాల్సింది. మరి ఆడవాళ్ళని దర్జాకు కూర్చుంటే మగవాడు కష్టాలు కూడా అర్థం చేసుకుంటారు. సో మగవాడు టికెట్ కొనాల్సిందే సరే కాదు. సౌకర్యం ఏదో అసలు. అంటే ఎన్నికల హామీ ఆడవాళ్ళకే కదా మరి ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళకే చేసింది. సరేలేండి, ఏం జరుగుతుందో తెలియదు. సో ఫైనల్ గా మామూలుగా జరిగిపోతుందో తెలియదు. చివరికి ఇబ్బంది పెట్టాను. రన్నింగ్ లో బాగా జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? అది ఎప్పుడు ఎవరు జరగాలో మనకు తెలియదు. ఓకే, అంటే మీరు ఇన్ని ప్రభుత్వాలు చూసారు కాబట్టి మీ అనుభవంలో చూసినా సరే జరిగే సంగతి చెప్పాలంటే మట్టుగా అది. సో చివరిగా ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనుషులకు బాగానే చేసుకోవాలి. మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయిపోయింది, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది కదా ఏపీలో, సో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? నేనైతే తెలుగుదేశం పార్టీ కదా బాగుందని. 3 పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. 3 బాగుంటాయి. ఓకే, సో ప్రజలకు పథకాలు అందుతున్నాయా అమ్మ ఈ ప్రభుత్వం వచ్చాక? అందకపోతే ఎట్లా అందుతున్నాయి కదా, ఎట్నోళ్ళు అందట్లేదు. అవును. అంటే సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలప్పుడు. ఆ పథకాలు వస్తున్నాయా అంటే ప్రజలకి? మాట్లాడండి అమ్మా, వస్తున్నాయా లేదా? సో మీకేమన్నా అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక మీ వరకే? అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. ఎన్ని వచ్చినాయి అమ్మా? 2. సో ఎవరికైనా పెన్షన్ వస్తుంటే పెన్షన్ పెంచామని చెప్పారు. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు చదువుకునే పిల్లలకి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని చెప్తుంది ప్రభుత్వం. పొలాలకు డబ్బులు వేశారు మొన్న 7,000 రైతు భరోసా. ఫ్రీ బస్ పెట్టారు ఇటీవలే, 20 రోజులు అవుతుంది దగ్గర. ఉచిత బస్సు మీ ఆడవాళ్ళ కోసం పెట్టారా లేదా బస్సు? ఇలా ఒక్కొక్కటిగా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అది చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, అసలు చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తున్నారా చేయట్లేదు ఈ ప్రభుత్వం? అంతే కదా. ఓకే, మరేంటి ఏం చెప్తారు? కొంతమంది ఈసారి జగనే వస్తారంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఎందుకమ్మా, ఎందుకు అనుకుంటున్నారు రారని? అంటే ఏ ప్రభుత్వం బాగా చేస్తే ఓకే, ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం? ఆయనే కాబట్టి ఎన్ని చేసేది, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అంటే చాలా ఇష్టపడింది. ఓకే ఓకే, తెలుసు. ఎందుకు అంత అభిమానం ఎందుకు ఆయన అంటే? లేడీస్ బాగా చేస్తారు కదా. ఓకే, సో ముఖ్యమంత్రి గారు అయితే మీకు బాగా అంటే బాగా అభిమానం అన్నమాట. ఓకే, సో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అంటే ఏం చేద్దాం, దానికి ఎట్లా ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. ఓకే, అంటే ఏడాది పూర్తయింది ప్రభుత్వం వచ్చి కూడా. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం? బాగానే ఉంది. సో సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలప్పుడు, ప్రజలకు అందుతున్నాయి ఆ సూపర్ 6 పథకాలు? వాళ్ళు ఇచ్చిన వరకు కొన్ని వచ్చేసినాయి. ఓకే, సో మీ కుటుంబానికి బాబీ మీ వరకే మాట్లాడుకుంటే మీకేమన్నా అందాయా ప్రభుత్వం వచ్చాక? ఏంటి బాబీ? పెన్షన్. ఓకే, 7,000. పిల్లలకే తల్లికి వందనం. ఓకే, సో పెన్షన్లు పెంచామంటున్నారు, రైతు భరోసా వేశారు అలాగే మీరు చెప్పినట్టు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెప్తుంది. అది ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు ఉన్నారు. ఓకే, వాళ్ళకి 32,000
30 అంటే 26,000 13 చెప్పండి. అయ్యో వచ్చినాయి. ఓకే. సో ఇటీవల చూస్తే ఉచిత బస్సు కూడా పెట్టారు ఆడవాళ్ళకి, బస్సు ఫ్రీ బస్సు. అది మాకెళ్ళి ఉంది. ఓకే. మరేంటి ప్రభుత్వం ప్రజలకు చేస్తుందా మంచి అంటే? ఇప్పుడు బాగానే చేస్తుంది మరి, తర్వాత అదేలే. అసలు మరి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ని మామూలే. ఆ ప్రభుత్వం ఉండగా ఏంటి చెప్తారు, ఏ ప్రభుత్వం వెళ్తే అని చెప్తారు. ఓకే. రేపు పొద్దున్న ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో మాట చెప్తారు. ఓకే. అన్ని మామూలే. అదే ప్రజలకు చేస్తున్నారా లేదా అంటే? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు బాగానే చేశారు. ఓకే. ఈ ప్రభుత్వం ఇటు బాగానే చేస్తున్నారు. ఓకే. తర్వాత ముందు జరిగేది ఎలా ఉంటుందో తెలియదు. సో చివరికి బాబు ఇబ్బంది పెట్టను, కొంతమంది ఈసారి వచ్చే జగనే అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నమ్మకం చెప్పలేము. చెప్పలేదు. చెప్తారో కూడా తెలియదు. మీరేమనుకుంటున్నారు? జగన్ వచ్చే అవకాశం ఉందా? జగన్ మరలా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఆయనే వస్తారని మాకు. ఎందుకు అనుకుంటున్నారు మరలా ఆయన వస్తారని? ఇప్పుడు మొన్న మరి టీడీపీ గెలిచినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? ఓకే. అంటే ఈసారి 3 పార్టీలు కలిసే వస్తాయి మళ్ళీ. అదే అంటున్నాను, 3 జరుగుతుందో తెలీదు. సో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? సో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద సో ఎన్నికలప్పుడు సూపర్ 6 అని చెప్పారు, ప్రజలకు అందుతున్నాయి పథకాలు. సో మీ వరకు మీకేమైనా అందాయా ప్రభుత్వం వచ్చాక? మీ ఇంట్లో సో 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పారు, 2 తల్లికి వందనం వేసామని చెప్తుంది ప్రభుత్వం. అంటే మాకు లేదు, అదే చదువుకునే పిల్లలు ఉంటేనే వేసారు మన వాళ్ళ పిల్లలు. సో ఎంతమంది ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెప్తుంది. వేసారు, 2 పిల్లలు ఉన్నారు, 2కి వేసారు. పెన్షన్లు పెంచామని చెప్తున్నారు. పెన్షన్ వస్తుంది. ఓకే, మాట్లాడదు కానీ ఉచిత బస్సు పెట్టారు లేడీస్కి ఇటీవల. సారీ సార్, ఉచితంగా బస్సు పెట్టారు. సో ఇలా ఒక్కొక్కటి చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. చేస్తున్నారా? మరి అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమన్నా జరిగిన వాళ్ళకి జరిగినాయి అని చెప్పారు. ఓకే. అది కావాలని చెప్పుకుంటున్నారు లేదా ఇంకా వాళ్ళకి. సో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు అసలు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏమన్నా, నాయకుడు ప్రజల గురించి బాగా చేస్తున్నాడు, సొంత డబ్బులు పెట్టాలా చేస్తున్నాడు. సొంత డబ్బులు ఖర్చు పెడతాం అయితే ఖర్చు పెడుతున్నాడు. చూసారు ఎవరన్నా రాజకీయ నాయకుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టడం? ఎన్నికలప్పుడు కాదు, గెలిచిన తర్వాత కూడా. పవన్ కళ్యాణ్ అన్న అతను కాకుండా ఇంకెవరైనా. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఆయన పని? సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా? అవుతాడు పవన్ కళ్యాణ్. అవుతాడు. అంత కరాఖండిగా చెప్తున్నారు. ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? ఎందుకు అంత ఇష్టం? అంతేనన్న, వాళ్ళు చేసే సేవ కానీ సొంత డబ్బులు కానీ ఇష్టం. సో ఫైనల్గా కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. సో చివరిగా ఈసారి వచ్చే జగన్ అని చాలా మంది చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? రాడమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు చేసే ప్రభుత్వం బాగుంది. ఓకే. ఏదే మైనస్ లేదు, ఇంకా వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. థ్యాంక్ యూ.